ఒక ఆయనకు ఒక భయం ఉంది. ఏమిటి అని అంటే, నాకేమైనా లెపర్సీ వస్తుందేమో. ఆ భయంతో, అనుమానంతో అప్పుడప్పుడు తాను తన శరీరాన్ని గిచ్చి చూసుకునేవాడు. స్పర్శ ఉంటే అమ్మయ్య నాకు కుష్ఠరోగం రాలేదులే అని చెప్పి ప్రశాంతంగా ఉండేవాడు. ఒకరోజు ఒక పెళ్లికి వెళ్ళాడు. భోంచేసే ముందు ఎందుకో డౌట్ వచ్చింది, ఒకవేళ లెపర్సీ ఏమైనా ఈరోజు వచ్చిందేమో అని చెప్పి అందరి ముందు గిచ్చుకుంటే ఏం బాగుంటుందని చెప్పేసి తన తొడను గిచ్చాడు. నా తొడను గిచ్చుతుంటే స్పర్శ రావట్లేదు ఏమిటి? అతనికి అర్థమైపోయిందండి, ఏమైతే వస్తుందని భయపడ్డాడో అదే అతనికి ఏమైంది, దాపరించింది. ఇంకొంచెం గట్టిగా గిచ్చాడు. పక్కోడు గట్టిగా అరిచాడు, ఏ మనిషి అయ్యా నువ్వు, ఇందాక నుంచి చూస్తున్నా, ఓ నా తొడ పట్టుకుని గిచ్చేస్తా ఉన్నావు. ఏమిటి ఇప్పుడు దాకా గిచ్చింది మీ తొడ? నా తొడ ఏమని చెప్పేసి నేను గిచ్చుకుంటా కూర్చున్నా. ఇప్పుడు వాస్తవంగా కుష్ఠరోగం వచ్చిందంటారా? రాలా. కానీ అది ఏం